హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఇవాల్టి వర్డ్స్ ఆఫ్ ద డేలో పర్సనల్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. ఈ పోస్టర్లో చూపించినటువంటి ఈ యొక్క పదాలని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. సో ఇవి ఏదైనా ఒక సెంటెన్స్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వీటిని మనం ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. ఐ అంటే నేను, అలాగే ఇక్కడ వి అంటే మేము, అంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ అన్నమాట. సో ఐ అంటే నేను, అలాగే వి అంటే మేము అన్నమాట. అలాగే తర్వాత ఇక్కడ చూసుకుంటే యు అనేటువంటిది మనం చూసుకుంటే నీవు, నువ్వు అనేటువంటి అర్థంలో మనం వాడతాం అన్నమాట. అలాగే మీరు అనేటువంటి పదం అర్థం వచ్చేటువంటి దాంట్లో మనం యూని వాడతాం. సో ఇక్కడ సింగులర్కి ప్లూరల్కి కూడా మనం యూజ్ చేసేటువంటి వర్డ్ ఒకటే యు అనేటువంటిది మాత్రమే. అలాగే ఆ తర్వాత సో ఇది ఇంగ్లీష్లో మనం ఐ వీనేమో ఫస్ట్ పర్సన్ అంటాము. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. సో ఇదంతా ఏంటంటే గ్రామాటికల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అంతే. మీరు ఇవేమీ మాట్లాడడానికి ఇవేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ అంటే నేను, అలాగే వి అంటే మేము. సో ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే మేము అనేటువంటి సందర్భం ఎప్పుడు వచ్చినా వి అని ప్రొనౌన్స్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము యు దీన్ని సెకండ్ పర్సన్ అంటారు. అలాగే ఇక ఈ వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంక మిగిలింది ఏంటంటే హీ అంటే అతడు అని చెప్పాలంటే కనుక హీ అనేటువంటి దాంతో మనం స్టార్ట్ చేస్తాం. సో షీ అంటే ఆమె, అలాగే ఇట్ అంటే అది. సో వీళ్ళందరినీ కలిపి ఒకవేళ వారు అని చెప్పాలంటే కనుక దే అనేటువంటి పదాన్ని మనం యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడడానికి ట్రై చేద్దాం. ఐ యామ్ ఎ స్టూడెంట్. ఓకే, ఐ యామ్ ఏ స్టూడెంట్. సో వీటి పక్కన హెల్పింగ్ వర్బులు ఏం వాడాలనేటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే మాత్రం ఈ పదాలు నేర్చుకోండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ మై ఫ్రెండ్, తర్వాత షీ ఈజ్ మై సిస్టర్, అలాగే యు ఆర్ ఎ డాక్టర్, దే ఆర్ లెక్చరర్స్. సో ఇవి మన పర్సనల్ ప్రొనౌన్స్ గురించినటువంటివి. సో ఈ పదాలన్నీ తెలుసు కదా అనుకోకండి, తెలిసిన వాటిని ఇంగ్లీష్లో ఉపయోగించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.